వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఈరోజు అయితే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే ఈ వీడియోలో మీ ముందుకైతే తీసుకొచ్చాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేశారనుకోండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది అయితే అస్సలు దొరకదు. ఇక్కడ చూడండి, మనం ఓపెనర్ చేయాలి అంటే బాటిల్స్ కానీ లేదనుకోండి పికిల్స్ బాక్స్ ఉంటుంది కదా, వాటి క్యాప్ కానీ లేదా ఏదైనా కూల్ డ్రింక్ బాటిల్ క్యాప్స్ కానీ ఓపెన్ చేయాలి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఓపెనర్ కాకుండా ఇలా మల్టీ ఓపెనర్ అనేది మనకు ఆన్లైన్లో అవైలబుల్లో అయితే ఉంది. దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటాయి. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైసే ఉంటుంది. ఇలా ఓపెన్ చేయొచ్చు. ఒకే ఓపెనర్తో ఆల్ ఇన్ వన్ ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది. వెజిటేబుల్స్ కట్ చేయడానికి చాలా డిఫరెంట్ వెజిటేబుల్స్ కటర్స్ ఇప్పటివరకు నేను మీకు చూపించాను. ఈ వెజిటేబుల్ కటర్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. పైన ఇలా పెట్టేసుకొని వెజిటేబుల్స్ అయితే నీట్గా కట్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్ కటర్కి బ్లేడ్స్ అనేటివి 6 బ్లేడ్స్ అయితే వస్తాయి. బ్లేడ్స్ అనేటివి చేంజ్ చేసుకుంటే మనకి ఏ సైజ్ కావాలి అనుకుంటే ఆ సైజు వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వెజిటేబుల్ కటర్ ఇప్పుడు మార్కెట్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు వేస్టేజ్ అనేది పైన తీసేస్తూ ఉంటాం కదా, అది తీసి పక్కన పెట్టడం వల్ల అప్పుడే మనం క్లీన్ చేసుకోము, మళ్ళీ తర్వాత క్లీన్ చేస్తూ ఉంటాం. అలా క్లీన్ చేయడం వల్ల పురుగులు అనేటివి వచ్చేస్తూ ఉంటాయి. లేట్ చేయకుండా వెంటనే క్లీన్గా ఉంచుకోవాలంటే ఇలాంటి వెజిటేబుల్ పిల్లర్, వెజిటేబుల్ కటర్ తీసుకున్నాం అనుకోండి, వేస్టేజ్ ఏమైనా ఉన్నా కానీ అదే బాక్స్లో ఉంటుంది, డైరెక్ట్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయొచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గార్లిక్ పేస్ట్. ఇప్పుడు గార్లిక్ అనేది ఎక్కువగా తింటూ ఉంటారు కదా, ఏదైనా సూప్ కానీ ఏదైనా మనం చేయాలి, చిన్న పీసెస్ కావాలి గార్లిక్ అనుకుంటే మాత్రం ఇలాంటి గార్లిక్ కటర్ అయితే దొరుకుతుంది. సింపుల్గా ఇట్లా గార్లిక్ పైన ప్రెస్ చేసామనుకోండి, చిన్న పేస్ట్ అండ్ చిన్న పీసెస్ కూడా వచ్చేస్తాయి. ఇందులో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. ఈజీగా ఇట్లా కడిగేసి క్లీన్ చేసుకొని మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ ఎప్పటికప్పుడు నా ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బట్టలు ఉతకడానికి చాలామంది ఇప్పుడు కూడా జీన్స్ ప్యాంట్లకు కానీ బెడ్షీట్స్ అండ్ టవల్స్కి బ్రష్ చేసి రుద్దుతూనే ఉంటాం కదా. బ్రష్ అనేది రుద్దినప్పుడు బట్టలు అనేటివి పాడైపోతూ ఉంటాయి. మరి కంపల్సరీగా బ్రష్ వేయాలి అనుకుంటే మాత్రం ఇలాంటి సోప్ బాక్స్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్లో అయితే ఉంది. ఈ సోప్ బాక్స్ పైన నెట్టెడ్ తోటి మనకి ఇట్లా బ్రష్ లాగా అయితే వచ్చేస్తుంది. దీనివల్ల బెనిఫిట్ ఏముంది అనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను. సోప్ అనేది చూడండి, కంప్లీట్గా మనం హ్యాండ్ వాష్ చేసినప్పుడు సోప్ కొంచెం ఉంటే పడేస్తాము. ఇందులో చిన్న పీసెస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్గా. నెక్స్ట్ వచ్చేసి ట్యాబ్లెట్ కట్ చేయడానికి మనం ఎక్కువగా చేయితోనో లేకపోతే ఇంకా ఎలాగో ఒకలా కట్ చేస్తూ ఉంటాం కదా, అలా కట్ చేసినప్పుడు ఈక్వల్ సైజ్ అయితే రాదు. ఇంకా ట్యాబ్లెట్ని పౌడర్ చేయాలి అన్నా, ఇంకా ట్యాబ్లెట్ని చిన్న పీసెస్గా కట్ చేయాలి అన్నా ఇలాంటి కటర్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్లో అయితే ఉంది. సింపుల్గా దీంట్లో ట్యాబ్లెట్ వేసేసి కట్ చేయొచ్చు. ఇంకా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనతో పాటు తీసుకెళ్ళొచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మల్టీ హ్యాంగర్. బట్టలు ఇప్పుడు మనం కబోర్డ్లో కానీ బీరువాలో కానీ సర్దుకొని పెట్టినప్పుడు ఇలాంటి మల్టీ హ్యాంగర్ కనుక మనం బీరువా కబోర్డ్లో పెట్టేసామనుకోండి, ఒకే హ్యాంగర్కి ఎక్కువగా బట్టలు అనేటివి హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇలా మనం పెట్టిన తర్వాత స్ట్రెయిట్గా పెట్టేసామనుకోండి, చాలా ఎక్కువ బట్టలు పెట్టుకోవచ్చు. నీట్గా కూడా ఉంటుంది, ఐరన్ చేసినట్టుగా. నార్మల్గా మనం మడత చేసి పెట్టినప్పుడు ఫోల్డింగ్ అనేది పడుతూ ఉంటుంది కదా, ఇట్లా హ్యాంగర్కి వేసుకోవడం వల్ల చాలా నీట్గా కూడా ఉంటుంది. ప్లేస్ తక్కువ ఉన్నా కానీ ఎక్కువ బట్టలు అనేటివి మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ మల్టీ హ్యాంగర్స్ కూడా ఆన్లైన్లో ఆఫ్లైన్లో వచ్చేసి మనకు డిమార్ట్, విశాల్ మార్ట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి, నచ్చితే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి 100% ఈ ప్రోడక్ట్ అయితే ప్రతి ఇంట్లో ఉండాల్సిన ప్రోడక్టే. అదేంటి అంటే ఇవి స్మాల్ బాక్సెస్ అనమాట. కింద హోల్స్ ఉంటాయి. ఇంకా మనం వాల్కి ఎలాంటి గ్రిల్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా మేకులు కొట్టాల్సిన అవసరం కూడా లేదు. మరి ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారా? జస్ట్ మనకి బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ ఉంటుంది లాక్ సిస్టంలో. బాక్స్కి కూడా ఒక స్టిక్కర్ ఉంటుంది. అవి వాల్కి బాక్స్కి ఉన్న స్టిక్కర్కి లాక్ చేసుకుంటే సరిపోతుంది, లాక్ అవుతుంది. మళ్ళీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. కిచెన్లో పెట్టుకుంటే ఇట్లా జింజర్, గార్లిక్, ఇంకా ఏవైనా బాటిల్స్ పెట్టుకోవచ్చు. ఇదే బాత్రూంలో పెట్టేసుకున్నాం అనుకోండి, బాత్రూంలో కూడా ఫేస్ వాష్ కానీ ఫేస్ క్రీమ్స్ కానీ ఇట్లా మనం ఏమైనా యూజ్ చేస్తే వాటిని యూజ్ చేసుకోవచ్చు. వాష్ బేసిన్ దగ్గర కూడా యూజ్ చేసుకోవడానికి ఈ బాక్సెస్ అయితే 100% యూస్ఫుల్ అనిపించింది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి నచ్చిన కలర్, డిజైన్, మోడల్ అయితే మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు.
ఇక్కడ లైట్ అంటే బ్లాక్ కలర్లో ట్రాన్స్పరెంట్ అయితే చూస్తున్నారు కదా, ఇంకా గ్రే కలర్, గ్రీన్ కలర్, వైట్ కలర్లో కూడా ట్రాన్స్పరెంట్లో మనకి డిఫరెంట్ అయితే కనిపిస్తాయి. ఈ బాక్సెస్ యూజ్ చేసిన తర్వాత మన బాత్రూమ్ కానీ, వాష్ బేసిన్ దగ్గర కానీ, కిచెన్లో కానీ ఎంత నీట్గా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అండ్ చూస్తున్నారు కూడా కదా. అండ్ ఇంకా వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ దగ్గర కూడా ఇట్లా మనం పెట్టేసుకుంటే టిష్యూ పేపర్స్, హ్యాండ్ వాష్, ఫేస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కూడా సేమ్ ఇలాంటిదే, కానీ కాకపోతే ఇది జస్ట్ ఓన్లీ ట్రాన్స్పరెంట్లో ఉంటుంది. మనకి సైడ్కి ఇది వాల్కి పెట్టుకోవాలనుకుంటే జస్ట్ మనకి బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ మోడల్లో క్యాప్స్ అయితే ఉంటాయి. వాటిని టైట్ చేస్తే టైట్ అయితే, లూజ్ చేస్తే లూజ్ అవుతాయి. వాష్ బేసిన్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, ఫేస్ వాష్, హ్యాండ్ క్రీమ్స్, హ్యాండ్ వాషెస్ ఇలాంటివన్నీ కూడా స్ప్రేలు ఏవైనా ఉన్నా కూడా ఈజీగా మనం వాష్ బేసిన్ దగ్గర ఇట్లా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. దీంట్లో 2 కలర్స్ ఉంటాయి, వైట్ అండ్ బ్లాక్. ఇది కూడా ట్రాన్స్పరెంట్లోనే ఉంటుంది. అంతేకాకుండా ఇది మనం ఎక్కడైనా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. అంటే మనకి టైల్స్ ఉన్న దగ్గర లేదనుకోండి, వుడ్ పైన మాత్రమే ఇది స్టిక్ అయి ఉంటుంది. నార్మల్గా వాల్ పైన అయితే అస్సలు అయితే ఉండదు. ఏదైనా టిష్యూ పేపర్స్ ఏదైనా యూజ్ చేసుకున్నప్పుడు కూడా ఈజీగా మనం డస్ట్బిన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే మంచి యూస్ఫుల్ అనిపించింది. మీకు కూడా యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఈ బాక్సెస్ అయితే చూడండి, ఇవి మనం కబోర్డ్లో పెట్టేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చిన్నపిల్లల సాక్సెస్ కానీ, అండర్వేర్స్ కానీ, హ్యాండ్ గ్లౌజెస్ కానీ, లేదనుకోండి నార్మల్ కర్చీప్స్, ఇలా ఏమున్నా కానీ మనం మంచిగా నీట్గా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. కిచెన్లో పెట్టామనుకోండి, కిచెన్ క్లీన్ చేసే క్లాత్స్ ఉంటాయి కదా, వాటిని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి బాక్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. మనం గిన్నెలు అనేటివి నార్మల్గా స్పాంజ్తో కానీ, బ్రష్తో కానీ క్లీన్ చేస్తూ ఉంటాం కదా, ఇలా లిక్విడ్ స్టోర్ చేసుకునే బ్రష్ ఒకటి అయితే వచ్చింది. మనం పైన క్యాప్ ఓపెన్ చేసి లిక్విడ్ వేసేసి ఇలా మనం గిన్నెలు తోముకోవాల్సిందే. ఇంకా పిండి మిక్స్ చేయాలి అంటే, ఇప్పుడు పిండి తడుపుకోవాలి అంటే హ్యాండ్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం కదా, హ్యాండ్స్ యూజ్ చేసుకోకుండా ఇలాంటి స్పూన్స్ అయితే మనకి ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ స్పూన్స్తో జస్ట్ మనం కావాల్సినంత పౌడర్ వేసేసి, అంటే పిండి వేసేసి దానికి తగ్గట్టుగా నీళ్లు వేసుకున్న తర్వాత చెయ్యి యూజ్ చేయకుండానే వేడివేడిగా ఏదైనా ఉందనుకోండి, ఈ స్పూన్తో కనుక మనం మిక్స్ చేసామనుకోండి, చేయితో తడిపినట్టుగానే స్మూత్గా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా మనం తడుపుకోవాలి అనేది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇదైతే నిజంగా ప్రతి కిచెన్లో ఉండాల్సిన వస్తువు. నార్మల్గా మనం ఏవైనా కొన్నామనుకోండి, కిచెన్లో బాటిల్స్ కానీ ఏవైనా ఉంటాయి, చాలా ఉంటాయి మనం స్టోర్ చేసుకునేటివి, స్పైసెస్ కానీ, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ ఇలా ఉంటాయి కదా, వాటన్నిటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అంటే ఇలాంటి బాక్స్ తీసుకోండి. అంతేకాకుండా నైఫ్స్, సీజర్స్, ఇంకా ఏవైనా కిచెన్లో మనం యూజ్ చేసుకునే వాటిని అన్నిటిని కూడా ఈజీగా ఇందులో ఈ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ బాక్స్లో చాలా డిఫరెంట్ కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అంటే, మీకు యూట్యూబ్లో ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఫాలో అయిపోయి అక్కడ నాకు మెసేజ్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను. ఈజీగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు 4 స్టార్, 5 స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, ఒరిజినల్ ప్రోడక్ట్స్ అండ్ కస్టమర్ ఒపీనియన్ కూడా ఉంటుంది. వీటన్నిటిని చూసిన తర్వాత మీ ఓన్ డిసిషన్ పైన ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.